కీర్తనల గ్రంథము 14వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరుని పరిశీలించుచుండెను. మరొకసారి చదువుతున్నాను. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. చూడండి, దేవుడట పరిశీలనగా చూస్తున్నాడట. ఎవరైతే వివేకం కలిగి ఆయన వెతికేటువంటి వారు ఉన్నారేమో అని. ఈరోజున చాలా మంది రకరకాల వాటిని వెతికేటువంటి వారు ఉన్నారు. బంగారాన్ని వెతికేటువంటి వారు ఉన్నారు. ఎక్కడన్నా లంకి బిందులు దొరుకుతాయేమో అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో గుడుల దగ్గర, కొన్ని పురాతనమైన ప్రాంతాల్లో లంకి బిందుల కోసం ఇప్పటికీ కూడా త్రవ్వుతూ ఉంటారు. రకరకాల పరిస్థితుల్లో వెతికేటువంటి వారు మనం చూస్తుంటాం. ఈరోజు నా ప్రభువు మనల్ని వెతుకుతున్నాడట. ఎవరి కోసం వెతుకుతున్నాడంటే వివేకం కలిగి దేవుని వెతికేటువంటి వారు కలరేమో అని. ఈరోజున చూడండి, మన దేశంలో చాలామంది దేవుణ్ణి వెతుకుతున్నారు. కానీ ఎంతవరకు నిజమైన దేవుణ్ణి కనుగొంటున్నారంటే చాలామంది జీవితాల్లో అది సంభవించట్లేదు. ఈరోజున ఎవరైతే దేవుని వెతుకుతారో, దేవుని సన్నిధిని వెతుకుతారో, దేవుని యొక్క కృపాసనాన్ని, దేవుని యొక్క పాదాలను వెతుకుతారో వారి జీవితాల్లో గొప్ప దీవెన, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. నన్ను ఎవరైతే వివేకంగా వెతుకుతారో నేను వారిని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా కీర్తనకారుడు అరుణోదయమున నీ కృపను, నీ విశ్వాస్యతను పొందాలంటే నా ఆశ నాలో ఉంది అని కీర్తనకారుడు అంటాడు. నిజమేనండి, మన జీవితాల్లో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కోరహు కుమారులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది అన్నాడు. నిజమే, దుప్పి ఎంత ఆశతో నీటిని వెతుకుతుందో అదే రీతిగా మనం కూడా ప్రభు యొక్క సన్నిధిని వెతకాలి. ప్రభు యొక్క ప్రేమను పొందుకోవటానికి, ప్రభు యొక్క దీవెను పొందుకోవటానికి మనం అట్టి రీతిలో ఆశను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం, ప్రపంచంలో చాలా చాలా గ్రంథాలు ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకమైనటువంటి ఔన్నత్యాన్ని కలిగింది దేవుని వాక్యం. దీన్ని గ్రంథరాజు అని పిలుస్తూ వచ్చారు. ఈ దేవుని వాక్యంలో చెప్పబడిన ప్రతిదీ కూడా సత్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అనే మాట మనం చూస్తాం. అంటే ఆ వచనంలోనే సృష్టి వేరు, సృష్టికర్త వేరు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా చదివారా మీరు ఇది? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. అంటే దేవుడు ఆది కాండం 1వ అధ్యాయం, బైబిల్ ప్రారంభంలోనే సృష్టి వేరు, సృష్టికర్త వేరు అనేటువంటి అంశాన్ని మనం చూస్తుంటాం. చాలామందికి ఈ సత్యం తెలీదు. చాలామంది మన దేశంలో కావచ్చు, కొన్ని దేశాల్లో ప్రజలు ఏంటంటే సృష్టికర్త ఒకళ్ళే అని నమ్ముతారు. సృష్టికర్త ఒకళ్ళే అని నమ్ముతారు. తద్వారా ఏం జరిగింది? చాలా మన జీవితాల్లో అడ్వాన్స్మెంట్ లేకుండా మన జీవితాల్లో ముందుకు వెళ్తూ ఉంటాం. ఆలోచన చేయండి, సృష్టికర్త వేరు, సృష్టి వేరు. ఈ సూర్యచంద్రుల్ని, నక్షత్రాలని, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నారు. సృష్టికర్తకి తేడా ఉంది. అంతేగాని సృష్టిని మనం పూజించడానికి లేదు, సృష్టిని మనం పూజించకూడదు. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చదువుకున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి, మన భారతదేశంలో ఒక గొప్ప సైంటిస్ట్, ఫస్ట్ సెంచరీ అంటే 490 సంవత్సరంలోనే ఆర్యభట్ట అనేటువంటి ఒక శాస్త్రవేత్త తెలుసు. ఆయన జీరోను కూడా కనిపెట్టాడని చెప్తారు కదండి. జీరో అనేటువంటిది ఆర్యభట్ట ద్వారా కనుగొనబడింది. ఆలోచన చేయండి, 490 సంవత్సరాలు ఆర్యభట్ట ఉన్నారు. ఆయన ఏ శాస్త్రవేత్త అంటే ఖగోళ శాస్త్రవేత్త. స్పేస్ గురించి, నక్షత్రాల గురించి, వీటి గురించి అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త. మరి 490 సంవత్సరంలోనే ఆర్యభట్ట అంటే గొప్ప సైంటిస్ట్ని భారతదేశం కలిగి ఉంది. మరి ఎందుకు చంద్రమండలం మీదకి మొదటిసారిగా భారతీయులు ఎందుకు వెళ్ళలేదు అంటే, భారతీయులుగా మనం ఏం నమ్మామంటే చంద్రుడు దేవుడు. చంద్రుడు ఎవరు? చంద్రుడు దేవుడు. అందును బట్టి చంద్రుడి మీదకి కాలు మోపామంటే భగవంతుని మీద కాలు మోపినట్టే అని చాలామంది దాన్ని ఎంకరేజ్ చేయలా. అందును బట్టే సుమారుగా ఎన్నో సంవత్సరాల తర్వాత భారతదేశం మరి రిలేషన్కి వచ్చిందో నాకే తెలియదు, కానీ రీసెంట్గా చంద్రయాన్ పంపించారు. మరి అమెరికా దేశం ఎప్పుడు కనుగొనబడిందో చెప్తారా? అమెరికా దేశం ఎప్పుడు కనుగొనబడింది, ఎప్పుడు ఈ యొక్క ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందంటే 1490లో వచ్చిందండి. 1490వ సంవత్సరంలో అమెరికా దేశం కనుగొనబడింది. సో వారు
సత్యాన్ని నమ్మారు. చంద్రుడు దేవుడు కాదు, అది గ్రహం అని నమ్మారు. మొదటిసారిగా 1969 జూలై 21వ తారీఖున సో చంద్రమండలం మీదకి 3 వ్యోమగాములు పంపించింది అమెరికన్ గవర్నమెంట్, నాసా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కొలిన్స్. ఈ 3 శాస్త్రవేత్తల్ని పంపించింది. మీరు ఆలోచన చేయండి, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఫస్ట్ 490 సంవత్సరంలో ఆర్యభట్ట అనేటువంటి ఒక సైంటిస్ట్ మన భారతదేశంలో ఉన్నాడు. కానీ ఫస్ట్ మన దేశం నుంచి చంద్రమండలానికి స్పేస్ షటిల్ వెళ్ళాలి. కానీ ఎందుకంటే ఆ టైంలో నేను చెప్తున్నాను 1969 జూలై 21వ తారీఖున ఆ పరిస్థితుల్లో మన దేశంలో చాలామంది యజ్ఞాలు చేశారండి, హోమాలు చేశారు. చంద్ర భగవాన్ మీదకి ఏం పంపిస్తున్నారు వీళ్ళు? చంద్రుడి మీదకి ఈ యొక్క ర్యాకెట్ పంపిస్తున్నారని చెప్పి హోమాలు చేసి వాళ్ళు అక్కడే భస్మం అయిపోదురుగాక అని చెప్పి శపిస్తూ హోమాలు చేశారు. అంటే నమ్మకం ఏంటంటే సృష్టి వేరు, సృష్టికర్త వేరు అనేటువంటి విషయం సత్యం. కానీ సృష్టికర్త ఒకళ్ళే అనేటువంటి నమ్మేటువంటి సిద్ధాంతం. అందును బట్టే భారతదేశం చాలా సంవత్సరాలు ఆ యొక్క పురోభివృద్ధి లేదు అనే విషయాన్ని నేను గమనించడం జరిగింది. ఆలోచన చేయండి, సత్యం మన సుదరులుగా చేస్తుంది. మీరు చూస్తున్నారు స్క్రీన్లో ఈ 3 వ్యోమగాములు. 1969 జూలై 21 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మధ్యలో ఉన్నాడు, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కొలిన్స్. ఈ 3 చంద్రమండలం మీదకి అడుగు పెట్టారు. ఆలోచన చేయండి, అమెరికా దేశంలో ఈ రోజున అంత గొప్ప అడ్వాన్స్మెంట్ ఉండడానికి కారణం ఏంటంటే వారు బైబిల్ నమ్ముతున్నారు, వారు సత్యాన్ని విశ్వసిస్తున్నారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 1 కాదు 2 కాదు. ఈ రోజున అసత్యాన్ని నమ్మినంత కాలం మన జీవితంలో అయోమయ పరిస్థితుల్లో ఉంటాం. గమ్యం తెలియనప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. మనకు గమ్యం ఉంటే ఆ గమ్యం వైపు పరిగెడతాం. ఈరోజున గమ్యం తెలియకపోతే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. ఈరోజు మన జీవితాల్లో కూడా గమ్యాన్ని నిర్దేశించేటువంటి వాడు, గమ్యాన్ని మన ముందు ఉంచేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజున వివేకం కలిగి ప్రభువును వెతికితే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి ఆలోచన చేస్తే త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. 2వ దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచిన యెడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారిని దేశమును స్వస్థపరచుదును. నిజంగా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఈరోజున ఆయన యొక్క సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నన్ను వెదకి అనే మాట మనం అక్కడ చూస్తాం. నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచిన యెడల నేను వారి ప్రార్థన విని వారిని స్వస్థపరుస్తాను, వారిని దీవిస్తాను. నిజమే, దేవుని వెతికేటువంటి వారు ఈరోజు దీవించబడతారండి. ఈరోజున మనుషులు అన్నిటికీ ప్రాధాన్యతనిస్తారు. వారి జీవితాల్లో వారి చదువులు కావచ్చు, వారి యొక్క వివాహాలు కావచ్చు, వారి యొక్క ఊర్లకు వెళ్ళేటువంటి విధానంలో కావచ్చు, అన్నిటికీ మనిషి ప్రాధాన్యతనిస్తాడు. కానీ ప్రభు సన్నిధికి ప్రాధాన్యతనివ్వడు. అందును బట్టి దేవుడు చెప్తున్నాడు, మీరు నాకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు నేను నీకు ప్రాధాన్యతనిస్తాను. గాడ్ లవ్స్ పీపుల్ దోస్ హూ లవ్ హిమ్. దేవుడు తను ప్రేమించేటువంటి వారిని ప్రేమిస్తానని మనం సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. నిజమే, దేవుని వెతికితే దేవుడు మన జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. యాకోబు ఒక మంచి మాట రాస్తాడు 4వ అధ్యాయంలో, జేమ్స్ 4th చాప్టర్ 2nd verse అనుకుంటున్నాను. ఆయన అంటాడు, సో సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. మీరు దేవునికి మీ యొక్క హృదయాన్ని సమర్పించుకోనండి. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. రెసిస్ట్ డెవిల్, దెన్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యూ. డ్రా నియర్ టు గాడ్, దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అవునండి, దేవుని యొద్దకు మనము చేరినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. కీర్తనలు 69:32 వచనం చదువుదాం. కీర్తనలు 69:32 వచనం చదువుదాం. నిజంగా ఆయన దగ్గరికి రావటం ద్వారా మన జీవితాల్లో కలిగేటువంటి ఆశీర్వాదాలని త్వరగా మనం ధ్యానం చేస్తున్నాం. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. దేవుని వెదికేటువంటి వారి ప్రాణము తెప్పరిల్లుతుంది. ఈరోజున మన జీవితాల్లో గొప్ప శాంతిని, సమాధానాన్ని ప్రభు ఇవ్వగలిగినటువంటి వాడు. ప్రాణము తెప్పరిల్లుతుంది. చూడండి, తెప్పరిల్లేటువంటి మాట ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటే, వేసవికాలంలో బాగా దాహం వేస్తుంది. మనం సుమారుగా 4-5 గంటలు ప్రయాణం చేస్తాం ఎండలో. ఆ సూర్యరశ్మికి బాగా మన యొక్క బాడీలో ఉన్నటువంటి నీరంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మనం డీహైడ్రేట్ అయిపోయాం. ఇంకా వాటర్ లేదు బాడీలో. ఎలా ఉంటుందంటే ఆ టైంలో
వీఆర్ సో డెస్పరేట్ టు హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. మనం ఆ టైంలో ఒక గ్లాసు నీళ్లు, చల్లటి పానీయాన్ని తాగాలని మన ప్రాణం ఎంతగా తహతహలాడుతుంది అనమాట. ఆ నీటిని త్రాగాలనేటువంటి ఆశ ఉంటుంది, ఆ నీటిని త్రాగాలనేటువంటి ఆ యొక్క తృష్ణ ఉంటుంది. ఎప్పుడైతే ఆ చల్లని నీటిని మనం ఎప్పుడైతే తాగుతామో అప్పుడు అంటాం ప్రాణం తెప్పరిల్లింది అంటాం. ఏమంటాం? ప్రాణం తెప్పరిల్లింది అంటాం. నిజమే. ఎప్పుడు మన ప్రాణం తెప్పరిల్లుతుందంటే సజీవుడు సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం ఆశ్రయించినప్పుడు మన ప్రాణాలు తెప్పరిల్లబడతాయి. ప్రయాసపడి భారం మోసుకునే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా తల్లి పూర్వీకులు నిజంగా సనాతనమైనటువంటి కుటుంబంలో వారు జన్మించారు. ఎన్నెన్నో పూజలు చేశారు, పునస్కారాలు చేశారు, ఎంతో దేవుళ్ళని వారు ఆరాధించారు. 104 దేవుళ్ళని దేవతల్ని పూజించినటువంటి వారు. వారు ఎప్పుడూ కూడా వారి జీవితాల్లో భగవత్ ప్రసన్నం కలిగినట్లుగా పలానా దేవుడు మమ్మల్ని సృష్టించాడనేటువంటి క్లారిటీ లేకుండా వారు జీవితంలో ఎంతగానో టైర్డ్ అయిపోయారండి. పూజలు చేసి చేసి రోజు ఉదయకాలసిన 4 గంటలకు పూజలు ప్రారంభించేటువంటి వారు సుమారుగా 11 గంటల వరకు పూజలు చేసేటువంటి వారు. కానీ ఎప్పుడు కూడా ప్రాణం తెప్పరిల్లినట్లుగా మాకు భగవత్ ప్రసన్నం కలిగింది. ఏ దేవుడు వారికి కనిపించలేదు, ఏ దేవుని విషయమైన క్లారిటీ వారికి లేదు. కానీ ఎప్పుడైతే వారు దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చారో, యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే వారు విశ్వసించారో వారి ప్రాణాలు తెప్పరల చేయబడ్డాయి. శాంతిని పొందుకున్నారు, ఆత్మశాంతిని పొందుకున్నారు, వాళ్ళు ఆత్మ రక్షణ పొందుకున్నారు. ఆ యొక్క సంతృప్తి ప్రభు దగ్గర వారు పొందుకున్నారు. వారి యొక్క విశ్వాసం నిరీక్షణ ఏంటంటే ఈ రోజున మేము జీవిస్తున్నప్పుడు దేవాదేవుడు మాకు శాంతిని ప్రసాదించేటువంటి వాడు. ఒకవేళ మీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా సరే ఆయన మాకు ఆత్మశాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.